అయ్యా, అలా కాదు. నేను మనోదుఃఖం గలదాననై ఉన్నాను. నేను మద్యమును పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 1:15. ఈ మాట చెప్పినది గొడ్రాలు అని పిలువబడి, తన వైరి అయిన పెనిన్నా ద్వారా విసికింపబడి, భోజనము చేయకుండా పస్తు ఉండి ఏడుస్తున్న మనకందరికీ సుపరిచితమైన స్త్రీ హన్న. ఆమె మనోవేదన పాస్టర్ గారైన ఏలీ గారికి అర్థం కాలేదు, కానీ ఆమె నమ్ముకున్న దేవునికి ఆమె కన్నీరు, ఆమె భారము ఏదీ మరుగుపరచబడలేదు. రక్త సంబంధీకులకో, మన సొంత అనుకున్న వారికో, ఇంకొకరికో మనలోని వేదన, భారము అర్థము కానేరదని నీవు మొట్టమొదట రూఢిగా తెలుసుకొనగలగాలి. అదే సమయంలో నీ హృదయంలోని వేదన దేవునికి మట్టుకు, ఆయనకు మట్టుకే అర్థమవుతున్నదన్న గూఢమైన సత్యమును నీవు గ్రహించగలగాలి. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అను మాటకు అర్థముగా, భారముతో వేదనలో నిండి పొర్లి పొంగుతున్న ఆమె హృదయం అనే పాత్రను దేవుని ముందు కుమ్మరించడము అనగా పారబోయడమే, అది విరుగగొట్టడమే. అంతగా తన భారమైన పాత్రను ఆ గొప్ప దేవుని ముందు విరుగగొట్టి ఖాళీ చేసిన వ్యక్తి హన్న. ఇక్కడ ఆత్మదేవుడు చెప్పుచున్న మర్మమేదనగా, పారబోసిన లేక కుమ్మరించిన నీ కన్నీటిని నీవు తిరిగి కూర్చుకొనలేవు కదా, అది మనుషులకు అసాధ్యమే. ఈ ఆంతర్యమును గ్రహించిన హన్న ఇంటికి వెళ్ళి భోజనము చేసి ఆ రోజు నుండి దుఃఖముగా ఉండటం మానివేసినదని మనము వాక్యములో చూడవచ్చు. అదే విధముగా నీవు అంతగా నీ మనోవేదనను, నీ హృదయములోని కన్నీటిని తిరిగి కూర్చుకొనలేనంతగా దేవుని ముందు కుమ్మరించగలగాలి. ఇక్కడ ఇంకొక మంచి మాట చెప్పాలని ఆత్మదేవుడు అనుసంధానము చేసిన దావీదు కీర్తన 56:8, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా, అవి నీ పుస్తకములో కనబడును కదా. నీవు కుమ్మరించిన కన్నీటిని కూర్చే దేవదూతలు ఆయనకు ఉన్నారు. అది కూడా మర్మమే. నీవు ఆయన ముందు నీ కన్నీటిని కుమ్మరించినప్పుడు కూర్చిన నీ కన్నీటికి బదులు ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడని ఆత్మదేవుడు సెలవిచ్చుచున్న మాట.